ఇంకొంచెం సేపట్లో గగన్ గారు నా సొంతం అవ్వబోతున్నారు. వదినా ఆ పూరి దా. ఏంటి? వదినా, పెళ్లికి ముందే నిన్ను వదినా అని పిలుస్తుంటే చాలా బాగుంది. కానీ నిజం చెప్పాలంటే ఇంకా నాకు భయంగానే ఉంది. భయమా? ఎందుకు? ఏమో, ఈ పెళ్లి మళ్ళీ ఎక్కడ ఆగిపోతుందేమోనని. ఈసారి అలా జరగకూడదు వదినా. ఆగదు. ఈసారి ఎవ్వరూ ఆపలేరు. వదినా, నీకొక విషయం చెప్పాలి. తప్పుగా అనుకోవుగా? చెప్పు పూరి. మా అన్నయ్య తనకన్నా నా గురించే ఎక్కువ ఆలోచిస్తాడు. తెలుసు. నా చిన్నప్పటినుంచి నాకేం కావాలన్నా అడక్క ముందే తెచ్చిచ్చేవాడు. నేను ఏడిస్తే తట్టుకునేవాడు కాదు. ఈ పెళ్లి కూడా నా సంతోషం కోసమే ఒప్పుకున్నాడు. మా అన్నయ్య ఎప్పుడు ఇంకొకరిని అకారణంగా బాధ పెట్టాలనుకోడు. మాటిచ్చాడంటే ప్రాణం పోయినా దాటడు. మీ అన్నయ్య అంత మంచివాడు కాబట్టే నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఎప్పుడు తుమ్మాలో తెలీదా? తుమ్ముకు కూడా పంచాంగం ఉండాలనా ఏంది? చుట్టాలు చెప్పొస్తారేమో గాని తుమ్ములు చెప్పి రావు. వచ్చిండదంటే ఏదో అశుభం జరగబోతోందనే అర్థం. నాకెందుకో ఈ పెళ్లి జరగదేమో అనిపిస్తా ఉండది. ఏంటి? అసలు నువ్వెవరు? ఈ మాట చెప్పడానికి నువ్వెవరు? అలా ఎందుకు మాట్లాడుతున్నావమ్మమ్మా? నాకనిపించింది మాట్లాడలేదమ్మీ. శాస్త్రం చెప్తా ఉన్నాను. మా ఊర్లో పంచాంగం అంటే నేనే చూడాలా, నా మాటే అందరూ వినాలా. మా ఇద్దరి జాతకాలు బానే కలిశాయి. ఏంటే ఈ గోల? బామ్మ, ఈ పలమనేని పిన్ని అంటుంది మా జాతకాలు కలవ్వంట. ఆ? ఏమిటే అది? ఎవరో వచ్చి ఏదో చెప్తే నమ్మేస్తావా? నేనేదో చెప్పడం లేదు, పంచాంగం విషయమే మాట్లాడుతా ఉండా. ఓహో, నువ్వు జాతకాలు చూస్తావా? నేను మా ఊళ్ళో 50 ఏళ్ల నుంచి పంచాంగాలు చూస్తున్నా. ఎన్ని పెళ్లిళ్ళు చేశానో తెలుసా? అదంతా పాత లెక్క. ఇప్పుడు కొత్త పంచాంగాలు వచ్చిండాయి, కొత్త గణాలు కూడా వచ్చిండాయి. అయ్యో రామా, పంచాంగానికి ఫ్యాషన్ వచ్చిందా? ఇద్దరి జాతకాలకు 36 గణాలు రావాలి, కనీసం 24 కూడా రాలే. ఈ పెళ్లి జరిగితే కాపురం నిలబడదు. ఆ? చాలు. నా పెళ్లి జరుగుతుంది, జరిగి తీరుతుంది. జరిగితే నాకు కూడా సంతోషమేనమ్మీ. కానీ జాతకం కలవని పెళ్లిళ్ళు పీటల మీదే పెటాకులవుతా ఉంటాయి. నువ్వేంటి మధ్యలో వచ్చి పానకంలో పుడకలాగా భయపెడుతున్నావు? నేను పానకంలో పుడకను కాదు, శాస్త్రంలో చెయ్యి తిరిగిందాన్ని. ఈ పిల్ల జాతకంలో పెళ్లి పీటల దగ్గర గండ ఉండాది. హా? ఎవ్వరు అడ్డొచ్చినా ఈ పెళ్లి మాత్రం ఆగదు. హ్, గగన్ గారు నా మెళ్ళో తాళి కట్టి తీరుతారు. అది నీ నమ్మకం అమ్మీ. కానీ ప్రేమలో ఉన్న మనిషి మనసు పంచాంగాల కంటే ప్రమాదకరం. చూసుకో మరి. అమ్మమ్మా ప్లీజ్, ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. నాకెందుకు అనిపించినది చెప్పిండానమ్మీ. జరిగేదాన్ని ఎవరూ ఆపలేరు, ఆగేదాన్ని ఎవరూ జరపలేరు. వదినా, ఈ పలమనేరు పిన్ని చెప్పినట్టు భూమి ఏ రూపంలోనన్నా వచ్చి పెళ్లి ఆపుతుందేమో. ఈ పెళ్లి ఆపాలని భూమి ఏ రూపంలో వచ్చినా నా కళ్ళు కప్పి లోపలికి రాలేదు. నువ్వెక్కువ ఆలోచించకు. డోంట్ వరీ. కింది కట్టు. ఏంటే మనవరాలా, మీ మావని తీసుకొస్తానని మీ అత్త వెళ్ళింది కదా, ఒక్కతే వచ్చింది. ఏడి మీ మావా? బామ్మ, నువ్వు అనుకున్నట్టుగా
వాళ్ళిద్దరూ కలిసి లేరు. హా? 25 ఏళ్ల క్రితమే విడిపోయారు. అవ్వా! మరలాంటి సంబంధం ఎలా చూసుకున్నారే? గగన్ పూరి అన్నీ మాకు ముందే చెప్పారు. మేం కూడా మా గురించి చెప్పాం. మా మధ్యలో ఏ దాపరికాలు లేవు. చిచ్చి, ఏం మాట్లాడుతున్నారా మీరు? ఒక అమ్మ నాన్న బతికుండి వచ్చి కన్యాదానం చేయడానికి ఏంటి కష్టం? ఈ రోజుల్లో పిల్లలకి సిగ్గు లేదు, పెద్దల మాటకి విలువ లేదు. అయినా తల్లిదండ్రులు లేకుండా ఏం పెళ్లిళ్ళురా ఇవి? వద్దొద్దు, ఈ పెళ్లి ఆపేద్దాం. బామ్మా, నువ్వు చెప్పినంత సింపుల్గా ఉండదు. మేము ఒకరినొకరు ఇష్టపడ్డాం. దానికి వాళ్ళ పేరెంట్స్ రాలేదని నువ్వొచ్చి మధ్యలో పెంట పెట్టకు. అయ్యో రామా, పెంట పెట్టకు అంటదేంట్రా నీ చెల్లి? ఒరే మనవడా, నీకైనా అర్థం అవుతుందా? బామ్మా, నువ్వు అర్థం చేసుకో. నువ్వన్నీ చూసేశావు. మమ్మల్ని కూడా పెళ్ళిళ్ళు చేసుకుని సెటిల్ అవనివ్వు. ఏంట్రా నీ ఉద్దేశం? నేనిక్కడికొచ్చి పెద్దరికంగా ఉండడం వల్ల ఏంటి ఉపయోగం? ఏం పెళ్లిలో ఏమిటో, ఒక పద్ధతి లేదు, పాడు లేదు. మా కాలంలో అయితే ఇంట్లో పెద్దోళ్ళు తుమ్మినా పెళ్లి ఆపేసేవాళ్ళం. ఇక్కడ చూస్తుంటే ఎవరిష్టంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఏడుకొండలవాడా యాదాద్రి నరసింహస్వామి, వీళ్ళని నువ్వే కాపాడాలి. బామ్మా, బామ్మా ఆగు. అన్నయ్య, వెళ్ళనివన్నయ్య. లేదంటే పెళ్లి మధ్యలో ఏదో ఒక ప్రాబ్లం చేస్తుంది. అవునవును, ఇప్పుడు పెద్దోళ్ళంతా ప్రాబ్లమే. మీరు మాత్రం తెలివైన వాళ్ళు. రేపు కాపురం పెట్టాకే తెలుస్తుంది పెద్దోళ్ళ విలువేంటో. నేను తగలపెట్టింది నష్టాల్లో ఉన్న ఫ్యాక్టరీని అనుకున్నాను. నీ చావు నీ ప్రాణాన్ని మాత్రమే తీసుకుపోలేదు, ఈ ఇంటి నవ్వుని కాల్చేసింది, మనుషుల మధ్య బంధాన్ని పూర్తి చేసేసింది, నన్ను నా పిల్లలకి దూరం చేసేసింది, శారద జీవితాన్ని నాశనం చేసేసింది. చివరికి నీ బిడ్డలకి తండ్రి బతుకుండి కూడా వాళ్ళని అనాథల్ని చేసేసింది. చెల్లెమ్మా, గగన్ భూమి ఒకళ్ళనొకళ్ళు ప్రాణంగా ప్రేమించుకుంటున్నా కూడా వాళ్ళిద్దరినీ కలవకుండా చేసేసింది. దానికి మూలం ఆ రోజే నాకు తెలియకుండా నేనే నిన్ను చంపేసిన రోజు. నేను చేసిన ఒక్క తప్పే ఈరోజు అందరి జీవితాల్ని చీకటి చేసేసాయి.